ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ పెన్షనర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మార్చి నెల ఏపీ పెన్షనర్ల పెన్షన్‌కి సంబంధించి 33/26 నాటి సమాచారం. ఈ రెగ్యులర్ పెన్షన్ బిల్సు ఈ నెల 27వ తేదీ నుంచి అప్లోడ్ అయినాయి. ఈ రెగ్యులర్ పెన్షన్ బిల్స్ స్టేటస్ చెక్ చేయగా బిల్స్ అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్నాయి. అలాగే రెగ్యులర్ పెన్షనర్ల పెన్షన్ పే స్లిప్స్ కూడా ఈ నెల 28వ తేదీ అర్ధరాత్రి నుంచి అప్లోడ్ అయినాయి. మార్చి నెల పెన్షన్‌లకు సంబంధించి ఏప్రిల్ 1 మరియు 2వ తేదీలు నాన్ బ్యాంకింగ్ హాలిడేస్ అని వార్త వచ్చింది. అయితే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏప్రిల్ 1 మాత్రమే నాన్ బ్యాంకింగ్ హాలిడే. 2వ తేదీన బ్యాంకులు పనిచేస్తాయి. కనుక పెన్షన్లు 2వ తేదీన అందరికీ జమ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలా కాని పక్షంలో 4వ తేదీన అందరికీ జమ అవుతాయి. వీటిలో ఏదైనా కదలిక వస్తే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేస్తాను. ఇక 2018 సంవత్సరం తాలూకు డిఆర్ ఏరియర్స్ కొన్ని ట్రెజరీలకు జనవరి 14న జమ అయినాయి. మిగిలిన వారికి కనీసం ఫిబ్రవరి నెలాఖరులోగా చెల్లిస్తారని అనుకున్నారు. ఇంతవరకు జమ కాలేదు. అయితే పెన్షన్ అసోసియేషన్ ప్రతినిధులు గవర్నమెంట్ వారితో చర్చించిన తర్వాత మార్చి నెల 16 నుండి 21లోగా చెల్లిస్తారు అనే సమాచారం అందింది. కానీ ప్రభుత్వం ఇప్పటికీ ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా విధించిన ఆంక్షల కారణంగా ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన తర్వాత మాత్రమే రిజెక్ట్ మరియు రిటర్న్ కాబడిన డిఆర్ ఏరియర్స్ బిల్లులను రీసబ్మిట్ చేసే ప్రయత్నం చేయవద్దని ఆర్థిక శాఖ నుంచి డీడీఓలకి ఆదేశాలు జారీ చేసినట్లు ధృవపడని అనధికారిక సమాచారం. మరలా ఈ విషయాన్ని పెన్షన్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి కనీసం ఏప్రిల్ నెలలోనైనా చెల్లింపు జరపగలరని ఆశిద్దాం. ఈ డిఆర్ ఏరియర్సే కాకుండా ఈ మధ్య విడుదల చేసిన డిఆర్ ఏరియర్స్‌లో 10% అమౌంట్ కూడా ఏప్రిల్ నెలలో ఒక వాయిదా చెల్లింపు జరగాల్సి ఉంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి భావిస్తాను. ధన్యవాదాలు.